హాయ్ అండి. వెల్కమ్ టు సౌమ్యాస్ కిచెన్. నేను మీ సౌమ్యాని. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నా కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను నేతి బొబ్బట్లు చేస్తున్నాను. నేను చెప్పే ట్రిక్స్ టిప్స్తో చేస్తే మీరు పర్ఫెక్ట్గా నేతి బొబ్బట్ని ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని చూసేద్దాం పదండి. ముందుగా ఇక్కడ నేను 1 కప్ పచ్చెనగపప్పు తీసుకున్నాను. మీరు క్వాంటిటీ ఎక్కువైనా తీసుకోవచ్చు, తక్కువైనా తీసుకోవచ్చు. నేను 1 కప్ తీసుకొని దీన్ని బాగా వాష్ చేసుకొని కుక్కర్లోకి ఇలా తీసుకున్నాను. అది మునిగే వరకు వాటర్ పోసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక 7 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మనం పప్పు పట్టుకున్నప్పుడు అది బాగా మెత్తగా అయిపోవాలి. అప్పుడు వరకు దాన్ని ఉడికించుకోవాలి. నాకు ఇక్కడ 7 విజిల్స్కి పప్పు అనేది బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఏ ఒక కప్పుతో తీసుకున్నారో ఆ కప్పుకి 1.5 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. తీపి తక్కువగా తినే వాళ్ళైతే 1 కప్ అయినా సరిపోద్ది. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు పచ్చి కొబ్బరి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లం పూర్తిగా కరిగే వరకు దీన్ని కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. మీరు పప్పుని ఏమీ మిక్సీలోకి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా కుక్ చేసుకోవడం మూలంగా పప్పు అనేది మెత్తగా ఉడికిపోద్ది. మిక్సీలో యాడ్ చేయడం మూలంగా టేస్ట్ అనేది మారిపోద్ది. అలా యాడ్ చేయొద్దు. ఈ స్టేజ్లో కొంచెం యాలక్కాయ పొడి యాడ్ చేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ని ఆపేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి. ఇది ఆరే కొద్దికి గట్టిగా అవుతుందండి. అప్పుడు ఉండలు చుట్టుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండిని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బిగ్ కప్పు మైదా తీసుకొని దాంట్లోకి ఒక చిటికెడు ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది ఇలా ప్రెస్ చేస్తే ముద్ద కట్టాలి. ఇలా కట్టాక దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. పిండి అనేది ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే బొబ్బట్లు అనేది అంత మెత్తగా వస్తాయండి. ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత దీన్ని లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ అయిన తర్వాత ఈ పిండిలో నుండి కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా రౌండ్ బాల్స్గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మనం పూర్ణం పిండి చేసాం కదా కొబ్బరిది, దాన్ని మిడిల్లో పెట్టుకొని ఇలా ఈ ఎడ్జెస్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న రీతిగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒకసారి బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ షేప్లో మనం ఒత్తుకోవాలండి. మిడిల్లో ఆయిల్ అప్లై చేసుకుంటూ దీన్ని రౌండ్ షేప్లో ఒత్తుకోవాలి. మీరు దీన్ని చపాతీ కర్రతో అయినా చేసుకోవచ్చు. ఒక సైడ్ ఒత్తుకున్న తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకుంటూ ఆయిల్ అప్లై చేసుకుంటూ రౌండ్ షేప్లోకి చేసుకోవాలి. ఇలా పాలిథిన్ కవర్ మీద చేస్తే త్వరగా ఊడి వచ్చేస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐరన్ తవా పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యిని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ఐరన్ తవా మీద చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం బొబ్బట్టు తీసుకొని ఆ తవా మీద కూడా కొంచెం బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని ఈ ఒక బొబ్బట్ని స్లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై అయ్యే లోపల మనం ఇంకొక బొబ్బట్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న రీతిగా చేసుకోండి. ఆ పిండిని పెట్టుకున్న తర్వాత దాన్ని ఆయిల్తో బాగా అప్లై చేసుకొని ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ ఆయిల్ అప్లై చేసుకుంటూ రౌండ్ షేప్లోకి చేసుకోవాలి. పిండి లావుగా చేసుకోవద్దండి, పల్చగా చేసుకుంటేనే బొబ్బట్ అనేది టేస్టీగా ఉంటుంది. ఒక పక్కన కలర్ వచ్చాక ఇంకో పక్కకి టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి హీట్ ఎక్కాక బొబ్బట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా ప్రెస్ చేసుకోవాలి. ఒక పక్కన కలర్ వచ్చాక ఇంకో పక్కకి టర్న్ చేసుకోవాలి.
అంతేనండి నేతి బొబ్బట్టి రెసిపీ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.